ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఇప్పటి వరకు చాలా విలేజ్‌లో చాలా మందికి కూడా ఇల్లు రావడం అయితే జరిగింది. అయితే ఇంకా చాలా మంది కూడా ఈ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. కానీ ఇల్లయితే రావడం అయితే లేదు. వీళ్ళ కోసం ఏప్రిల్‌లో మరొక విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం ఇస్తామని ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు 2 విడతల్లో అంటే మొదటి విడతల్లో చాలా మందికి ఇల్లు వచ్చాయి. కానీ చాలా మంది కడుతున్నారు. ఇంకా చాలా మంది అయితే కట్టడం అయితే లేదు. ఇందిరమ్మ కమిటీలనే వాళ్ళు సెలెక్ట్ అయితే చేసేవారు. ఎందుకంటే ఇదివరకు సర్పంచులు లేరు కాబట్టి వాళ్ళైతే సెలెక్ట్ చేశారు. ఇప్పుడు సర్పంచులు వచ్చారు కాబట్టి అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్‌లో రెండో విడత రిలీజ్ అయితే అసలు సర్పంచులు సెలెక్ట్ చేస్తారా? లేదంటే ఈ ఇందిరమ్మ కమిటీల వాళ్ళే సెలెక్ట్ చేస్తారా? ఇలాంటి విషయాల గురించి తెలియగానే కూడా మన ఛానల్‌లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ వరకైతే వెయిట్ చేయండి. ఏప్రిల్‌లో మరొక విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఖచ్చితంగా అప్పుడు మీరైతే ప్రతి ఒక్కరు కూడా ట్రై అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏ ఏ విడతల్లో ఎంతెంత అమౌంట్ వస్తుంది, ఏ లెవెల్‌కి ఎంత అమౌంట్ వస్తుంది, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్‌లో ఇదివరకే ఫుల్ వీడియోస్ చాలా చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి. ఇలాంటి అప్డేట్ మిస్ కావద్దు అంటే రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.